మీ పేరేంటన్నారండి? చాలా అద్భుతంగా మాట్లాడారు, అంటే చాలా బాగా మాట్లాడారు. మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ, అంటే మీరు చాలా ఇప్పటిదాకా నేను జన్నత్ అనే దాని గురించి వేరేలా విన్నాను, కానీ తల్లి పాదాల దగ్గర జన్నత్ ఉంటుంది అనేది ఖురాన్లో ఉంటుందని ఫస్ట్ మీరు చెప్తేనే నాకు అర్థమైంది. ఇలాంటి మాటలు బయటికి రావు, ఈ విలువ తెలియదు బయటికి. అంటే నాకు తెలియదు, విన్నాను, అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఏదో ఆత్మహత్య దాడి చేస్తే కన్యలతోటి జన్నత్ ఉంటుంది అనేది ఏదో చెప్తారని అట్లాంటివి బయటకు వస్తాయి, కానీ నిజంగా ఇది ఎక్కడనే వెళ్ళలేదు. అది మన గోదావరి జిల్లాలో మీరు చెప్పడం మన ముస్లిం మతం ఔన్నత్యానికి నిజంగా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. నా ఇబ్బంది ఏంటంటే, అరుణ్జీ మీకు తెలుసో లేదో నేను ఉర్దూ నేర్చుకుంటూ ఉంటాను. సో ఆయన మా జనరల్ సెక్రటరీ కూడా, ఆయన మా టీచర్ కూడా నాకు ఆయన. ఎందుకంటే ఇందాక మనం భాషా సంస్కృతిని కాపాడాలంటే ఉర్దూ చాలా సొగసైన భాష, చాలా వినసొంపైన భాష. చాలా పెద్ద వాక్యాలను కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, చాలా అత్యంత మెత్తగా, చాలా మార్ధం ఉంటుంది మాటలు, అంత గొప్పగా ఉంటుంది ఉర్దూ భాష. అది మన దేశ భాషలో ఒకటి. ఆ భాషని గౌరవించాలి, ఆ భాషని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా నాకు ఆ ప్రేమతోటి నేను నేర్చుకుంటున్నాను ఆ భాష. చాలా అద్భుతం. మనం దానివేనంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో అంటే మేము కూడా ఇండియన్స్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏంటి? నాకు మీరు చెప్తుంటే నాకు నచ్చలేదు, ఇబ్బంది కలిగించింది. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయను. అది ఎక్కడో ఉత్తర భారతం నుంచి వచ్చిన భావజాలం, అది మంది కాదు. నేను మొన్న రామ్ మనోహర్ లోహియా బుక్ చదువుతూ దాంట్లో ద ట్రూ ఎనిమీస్ ఆఫ్ పార్టీషన్ అని ఉంది. వాస్తవంగా పాకిస్తాన్ అంటే మంది ఒక అఖండ భారతదేశం, మన ఒకటే దేశం, ఒకటి కాదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన అబ్జర్వేషన్, ఆయన ముస్లిమ్స్ని బ్లేమ్ ముస్లిం లీడర్స్ని బ్లేమ్ చేయాలా, హిందూస్ని బ్లేమ్ చేయాలి. హీ డింట్ ఈవెన్ బ్లేమ్ హిందూ ఫండమెంటలిస్ట్, హీ డింట్ ఈవెన్ బ్లేమ్ ముస్లిం ఫండమెంటలిస్ట్, బట్ హీ వాజ్ బ్లేమింగ్ దెన్ ద పొలిటికల్ క్లాస్, వాళ్ళు చేసింది. అండ్ ఆల్సో హీ బ్లేమ్డ్ మిలిటరీ అఫీషియల్స్, వాళ్ళకి ఇవన్నీ తోడైనవి అని. బట్ ఎక్కడో చోట అందరికీ మతం అనే చోట చాలా సున్నితమైన అంశం అయిపోయింది అందరికీ. మన భారతదేశంలో ఇంకా దారుణం ఏంటంటే కులం అనేది కూడా చాలా సున్నితమైన అంశం అయిపోయింది. మొన్న మధ్య నేను ఎవరితో మాట్లాడుతుంటే మైనారిటీ అన్న ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఈ దేశంలో ఎవరు మైనారిటీలు కాదండి, అన్ని కులాలు కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. అందరూ ఏ మూలకి వెళ్ళినా, నేను ఇచ్చాపురం నుంచి వెళ్ళినా ఒక 20,000 ఒక గిరిజన్ ట్రైబ్ అన్నారు. వాళ్ళు ఇంకెక్కడ లేరు, ఆ ఒక్క ప్రాంతానికే కన్ఫైన్ అయినారు, ఆ ఒక్క నియోజకవర్గానికే. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ఎస్టీల కింద గుర్తిస్తారు, ఉద్యోగాలు ఇవన్నీ కొంచెం పక్కన తీసేస్తారు. ఇట్లాంటి ప్రతి చోట వచ్చేటప్పటికి మనందరూ ఏక వ్యక్తీకరణ జరగట్లేదు. అంటే ఒక భావం మీద అందరు ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాం. నేను వీటన్నిటినీ పక్కకు తీసుకెళ్ళి మనందరికీ మేజర్గా కావాల్సింది డెవలప్మెంట్లో, అభివృద్ధిలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమాన అవకాశాలు యాక్చువల్ మనందరం కోరుకునేది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని అంటారు, కానీ సింగపూర్ తరహా పాలన అని ఎవరు మాట్లాడరు. సింగపూర్ తరహా పాలన అంటే లీ కువాన్ యూని, నాకు చనిపోయారని, చాలా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. చాలా చిన్న దేశం అది, ఒక 30 మన అంత కూడా ఉండదు, 32-33 మైళ్ళు వెడల్పు వచ్చింది. అటు ఇటు ఒకవైపుకేమో 32 మైళ్ళు పొడవు, ఇటువైపు నుంచి 33 మైళ్ళు, ఇంత 34 ఇంతే. దాంట్లో ఆయన చేసింది అన్ని మతాలకి. హిందూస్ ఉన్నారు దాంట్లో, హిందూ తమిళ్స్ ఉన్నారు, మలై ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్, మన చైనీస్ ఉన్నారు, ఇన్ని చాలా భిన్నమైన అరబేషియన్, మన యూరో ఏషియన్స్, పంజాబీస్, ఇంతమంది ఉండగా లా అందరికీ ఒకటే పెట్టాడు.
ఎవరైనా సరే కష్టపడి ఇంకేం పెట్టలేదు. కాకపోతే మన దేశంలో అంత బలంగా పాటించడం చాలా కష్టం. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా, మీరు 100 రిపోర్ట్లు పెట్టండి, ఏదైనా చేయండి, 4% కాదు 6% కమిషన్ పెట్టండి, ఇవన్నీ కూడా బోల్డ్ అని అద్భుతమైన పాలసీలు ఉన్నాయి, గొప్ప రాజ్యాంగం ఉంది మనది. కానీ దాన్ని ఆచరణ చేసే నాయకత్వం లేదు, అది సమస్య నిజంగా. కానీ ఎవ్వరు కొత్తగా ఏం చేయగలరు. అన్ని కమ్యూనిటీస్కి సమానమైన న్యాయం జరగాలి అంటే నువ్వు ఆ రాజ్యాంగంలో ఏది ఉందో అది కానీ పాటిస్తే చాలు. అది పాటించకపోవడంలో వచ్చిన సమస్య ఇది. ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నేను ఎప్పుడు కూడా ప్రత్యేకించి నాకు చూడాలనిపించింది. మన ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకించి ఎలా చూస్తాను, నాతో పాటు సమానంగా చూసుకుంటాను అంతే, నాతో పాటు అట్లా చూస్తాను. సో మిమ్మల్ని ప్రత్యేకంగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు ప్రత్యేకం చూస్తున్నానంటే నేను వివక్ష పాటిస్తానని అర్థం. మనకున్న సమస్యలు దీన్ని ఎలా చెప్దాం. అలాగే నాకు నిన్న ఏదో బందర్ చరిత్ర అనేది పుస్తకం ఇస్తే, ఒక సిల్లార్ ఎవరు ఆయన చాలా ముస్లిం కమ్యూనిటీ నుంచి రాసిన వ్యక్తి, డిఎస్పీగా చేసినట్టు ఆయన రాసిన బుక్. దాంట్లో కులీ కుతుబ్ షా గురించి రాస్తా. కులీ కుతుబ్ షా చాలా గొప్ప రాజు. దాంట్లో ఎక్కువ దేవాలయాలు కట్టించారు. ఎన్ని రాసుకుంటా, మసీదుని పగలగొడితే కాశీలో ఆవును చంపినంత పాపం, అది హిందువులు రాసింది. అంటే అంత గొప్ప కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండేది. రాను ఏమైపోయిందంటే, ఎవరి వ్యక్తిగత లాభాలకు, వీళ్ళెవరు ఒక గ్రూప్, ఒక సమూహం కాదు. చిన్నప్పుడు నేను మా నాన్నగారు వ్యాయామం ఇవన్నీ చూసేవాడు. చూసేటప్పటికి సయ్యద్ అనే ఒక ఆయన ఉన్నారు చిరాల దగ్గర. ఆయన కూర్చోబెట్టి మసీదుకి వెళ్ళి అన్ని తెచ్చుకుని, మాకు చిన్నప్పుడు తాయెత్తులు కట్టేవారు. ఆయన కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి మాకు చాలా సహజంగా ఉండేది. మన ఈ కల్చర్ మనకి ప్రతి చోట ఉంటుంది భారతదేశంలో. కానీ ఎప్పుడైతే దీన్ని పొలిటికల్కి డివిజన్స్ వాడారు, ఈ సమస్యలు వచ్చేస్తుంది మనకి. నేనేం కోరుకున్నాను అంటే, ప్రతి కులంలో కూడా, ప్రతి మతంలో కూడా, ఇప్పుడు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బయటకు వస్తే దాని తాలూకు, మన మతం తాలూకు ప్రభావం వేరుగా ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.